భావితరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ముత్తుకూరు జనసేన పార్టీ నాయకులు. ప్లాస్టిక్, మెడికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ అధికారులకు కనిమల సురేష్ నాయుడు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆయన కోరారు. అలాగే మెడికల్ వ్యర్థాలను కూడా బహిరంగ ప్రదేశాలలో వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పర్యావరణం కలుషితమైతే భావితరాలకు మంచినీరు, స్వచ్ఛమైన గాలిని అందించలేమని తెలియజేశారు. ముందు తరాల వారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని సంరక్షించాలని కోరారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మన అందరి బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలను, కోడి వ్యర్థాలను, మెడికల్ వ్యర్థాలను గ్రామాలలో పచ్చని పల్లెటూర్లలో ఊరి చివర్లో వేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల పరిధిలో, సచివాలయ పరిధిలో, సచివాలయ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గ్రామాలలో ఒక అవగాహన కల్పించే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ, కోడి వ్యర్థాలను కానీ, మెడికల్ వ్యర్థాలను కానీ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి మండల కార్యాలయంలో ముత్తుకూరు మండలంలో ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇదే విధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా మీ సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పించాలి. అలా బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నేసి పర్యావరణాన్ని కలుషితం చేయాలని చూస్తే వాళ్ళపై చర్యలు తీసుకోండి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్కే రహీం, బోల అశోక్, సందూరి శ్రీహరి, దగ్గోలు సుమన్, కావలి మస్తాన్ తదితరులు ఉన్నారు.